క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో శుభం కలుగునుగాక. నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీ అందరిని దర్శించడానికి, మీతో కొద్దిసేపు ప్రభువుకి మహిమకరంగా మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. మీ అందరికీ నా వందనాలు. ముందుగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ వార్త మీ అందరికీ, యావత్తు ప్రపంచ క్రైస్తవ్యానికి తెలిసిన విషయమే. ఒక క్రైస్తవ్యానికే కాదు, యావత్తు భారతదేశమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ వార్త అందింది. అయితే ఇప్పుడు కొత్తగా అందుతున్నటువంటి వార్త ఏంది? సోషల్ మీడియాలో పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆయన మర్డర్ కాదు అంటున్నారు, హత్య కాదు అంటున్నారు. అంటే ఇది యాక్సిడెంటే అని అంటున్నారు. దీనికి ప్రపంచ యావత్తు క్రైస్తవ్యం దీనికి ఒప్పుకుంటుందా? ఈరోజు సమాజంలో ఒప్పుకుంటుందా? అంటే ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించాడు. మరణించిన విషయాన్ని ఈరోజు సోషల్ మీడియా ఏం చెప్తున్నారు? ఆయన భయంకరంగా త్రాగుతూ తిరుగుతున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు అన్నారు. దీనికి యావత్తు ప్రపంచ క్రైస్తవం ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, పోలీసు వారిని తప్పు పట్టి కాదు. పోలీసు వారు ఎప్పుడు కూడా ఎవరికి తప్పు చేయరు. వారు న్యాయబద్ధంగా వారు చేసిన ప్రమాణ స్వీకారంలో వారు ఏ విధంగా అయితే మాట ఇచ్చారు అలాగనే వారు సాధ్యమైనంత వరకు 99% వరకు మాత్రం ఖచ్చితంగా వారు న్యాయమే చేస్తారు. కానీ పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణ విషయంలో పోలీసు వారికి అందినటువంటి దర్యాప్తు ప్రకారంగా, సిసి కెమెరా సిసి ఫుటేజీ ప్రకారంగా వారిచ్చిన సమాచారం నిజమే అని మనం నమ్మినప్పటికీ దీనికి యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకని? పోలీసు వారి తప్ప? నో 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 అలాంటానికి వీలు లేదు. పోలీసు వారిది ఎప్పటికీ తప్పు కాదు, వారికి అందినటువంటి సమాచారం ప్రకారంగా. ఎందుకు అంటే పోలీసు వారు చూపించిన సిసి ఫుటేజ్ ప్రకారంగా, వారు ఆధారాల ప్రకారంగా ఇది యాక్సిడెంటే అని చెప్పారు. ఓకే, అది దీనికి క్రైస్తవం ఎందుకు ఒప్పుకోవట్లేదు? క్రైస్తవులే కాదు, క్రైస్తవ వేతరులు కూడా ఎందరో ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే దీని వెనక ఈరోజు ఒక ఎంతోమంది మేధావులు దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మీకు తెలిసి ఇది మర్డరే, పక్కా మర్డరే, ఇది ప్రీ ప్లాన్ మర్డరే అంటున్నారు అందరూ. ఎందుకు అంటే తాగుతున్నట్టుగా ముందు కొంటున్నట్టుగా చూపించారే కానీ తాగినట్టుగా ఎక్కడైనా చూపించారా? ఇది నా ప్రశ్న. నాదే కాదు, యావత్తు ప్రపంచ క్రైస్తవ్యానికి ఉన్నట్టు ప్రశ్న. ఒక సేవకుడిగా నేను అడుగుతున్నా. నేనేదో క్రైస్తవుని వెనకేసుకుని రావాలని కాదు. ఇది నిజముగా నేను బైబిల్ ప్రకారంగా నేను న్యాయబద్ధంగా ప్రార్థనాపూర్వకంగా దేవుడు నాతో మాట్లాడిన విధంగా నేను మీకు చెబుతున్నా. ఇది నిజముగా ఆయన ఒకవేళ త్రాగి డ్రైవింగ్ చేశాడంటే ఓకే, మరి కొన్నట్టు మాత్రమే సిసి ఫుటేజ్లో చూపిస్తున్నారు, బాగానే ఉంది. అయితే తాగినట్టు ఎక్కడ కూడా ఆయన త్రాగినట్టు చూపించారా? చూపించాల. పోనీ మధ్యలో ఎక్కడైనా సరే అతను టీ తాగినట్టు, ఛాయ్ తాగినట్టు, పాలు తాగినట్టు, లేదా జ్యూస్ తాగినట్టు ఎక్కడ కనీసం ఒక ఇడ్లీ అన్నా తినడం? అది ఈరోజు వచ్చిన ప్రశ్న. యావత్తు ప్రపంచ క్రైస్తవం కూడా ఈరోజు కోడేకొస్తుంది మర్డరే అంటున్నారు. ఎందుకు అంటే ఎవరి మీద నిందలు వేయాలని కాదు. ఈ మర్డర్ కూడా హిందువులు చేశారని ఒట్టి మాటలు అవన్నీ ఎవరు అంటలేదు, అవి క్రైస్తవులు అనలేదు. హిందువులు కాదు, మతోన్మాదు వర్గాలలో ఎవరో చేసే ఉంటారు. ఒక అనుమానం, నాకు కూడా అనుమానం ఉంది, తప్పేముంది. అనుమానం వ్యక్తపరచడం ఒక భారతీయుడిగా మాకున్నటువంటి భారత రాజ్యాంగం మాకిచ్చిన స్వాతంత్రం, మాకిచ్చిన హక్కు అది. కాబట్టి అనుమానం అంతే. ఎందుకంటే ఆయన ఎటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆయన ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది అనాథులకి ఆయన ఆదరించాడు, ఎంతమందికి సహాయదాతగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి చిల్లరగా తిరిగి కొనడం, ఆయన ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ కొనడం, అది ప్రతి చోట కొంటున్నట్టు చూపించారే కానీ తాగినట్టు ఎక్కడ చూపించారా? లేదు. ఇక ఆయన్ని మర్డరు అని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఆయనకు తగిన దెబ్బలే ఖాయం. హెల్మెట్కి ఏం కాలేదు, బండికే ముందు లైట్ బయలు చూపిస్తున్నారే తప్ప అసలు అక్కడ పడినటువంటి ఘటనా స్థలంలో మీరు చూస్తే తలభాగంలో రక్తం కారుతుంది, ముక్కు పగిలి, నోరు పగిలి భయంకర రక్తం వస్తుంటే ఆ విధంగా అన్నిసార్లు పడుతున్నప్పుడు కనీసం ఆయన తన అనుచరులను ఫోన్ చేయడం ఎంతమంది తెలియదు ఆయనకి. అయితే నేనేమంటున్నానంటే ఇది మర్డరే అని ప్రపంచ యావత్తు క్రైస్తవులు అంటున్నారు, నేను అంటుందే కాదు. అయితే నాకు కూడా ఒక అనుమానం,
అని చెప్పేసి పోలీసు వారిని మనం అనుమానం పట్టలేదు. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఒకటే మాత్రం నిజం, ఒక అద్భుతం చెప్పాలి మీరు అనుకున్నా. ఏది ఏమైనా ఇది న్యాయం జరిగినా జరగకపోయినా పోలీసు వారు ఎవరిని మనం తప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వారు వచ్చినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ప్రకారంగా ఆధారాలను బట్టి వారు ఇచ్చారు. ఓకే, అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఒక అద్భుతం మాట చెప్తా. ఇప్పుడు మతోన్మాదుల గుండెలో రైళ్లు పరిగెత్తుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట అదేం తెలుసా? పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించిన తర్వాత ఈరోజు మతోన్మాద గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి గుండెలు ఈరోజు భయంతో వణికిపోతున్నారు తెలుసా. పైకి అలా ఛానల్లో మాట్లాడతారని భయపడతారు. ఎందుకు అంటే ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బతికినప్పుడు 30 సంవత్సరాలు సేవ చేసి ఉంటాడేమో, కానీ 2 వారాలలో ఆయన చేసిన పరిచర్య ఎంత విస్తరిస్తుంది. యేసు ప్రభు గురించి కానీ, రామాయణం గురించి కానీ, భగవద్గీత ఖురాన్ గురించి కానీ, ఉపనిషత్తులు ఆయన మాట్లాడి ఎంతో, ఆయన ఎప్పుడు ఎవరు విమర్శించలేదు. చాలా మంది అన్నారు విమర్శించలేదు. ఎందుకంటే ఆయన సద్విమర్శ చేసినాడు, విమర్శించలేదు. అందుకనే ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత దేవుడు ఎంత గొప్పోడో తెలుసా. మరణించిన తర్వాత ఏం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా సువార్త అలుముకొని పోయిందండి. ఎన్నడూ జరగని సువార్త ప్రపంచవ్యాప్తంగా అలుముకొని పోయింది. ఇప్పుడు ఈ మాటలో విననోళ్ళు కూడా హైందువులేంటి, హిందువులేంటి, ఇస్లాం సోదరులేంటి, బౌద్ధులేంటి, చిక్కులేంటి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా 99% అందరూ కూడా ఆయన వీడియోలు చూస్తున్నారు. ఎంతోమంది అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించిన తర్వాత ఈరోజు యావత్తు క్రైస్తవులు ఒకటైపోయారు. క్రైస్తవుల్లో ఐక్యత వచ్చేసింది. క్రైస్తవులు అందరిలో కూడా ఒక అవేర్నెస్ అనేది వచ్చేసింది. అందరిలో ఒక గ్రోత్ పెరిగిపోయింది, మనం యూనిటీగా ఉండాలి అని. కారణం పగడాల ప్రవీణ్ కుమార్ మరణం ద్వారా ఈరోజు యావత్తు క్రైస్తవులు ఏకమైపోయారు. సేవకులు, పాస్టర్లు అందరూ ఏకమైపోయారు ఇప్పుడు. కారణం అంత మాత్రం వీటన్నిటికీ మించి ఎన్నడూ చేయనంత సేవ పరిచర్య ఈరోజు 2-3 వారాల్లోనే పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా అందుతుంది. అందుకే బైబిల్ అంటాడు, కక్ష చేతనైనా మిశ్చేతనైనా సరే సువార్త ప్రకటింపబడాలి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించిన ఆయన ఆత్మకి డోకాలేదు, స్వర్గంలో ఉన్నాడు. కానీ చిల్లరగా తాగేవాడు మాత్రం కానే కాదు ఆయన. అంతవరకు మాత్రం బాగా తెలుసు. ఆయన చిల్లరగా తాగేవాడు కాదు ఆయన. ఆయన అవసరమైతే ఆయన దగ్గర వర్కర్లు ఎవరు పంపించి తప్పకుండా తెప్పించుకోగలడు. ఆయన అంత కెపాసిటీ ఉన్నాడు, ఆయన అంత చిల్లరోడు కాదు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ పోలీసు వారు ఇచ్చినటువంటి దర్యాప్తు ప్రకారంగా మనం తప్పుపట్టడానికి ఏమీ లేదు. కానీ ప్రార్థన చేయండి, యావత్తు ప్రపంచ క్రైస్తవులు ప్రార్థన చేయండి. క్రైస్తవం విస్తరిస్తుంది, మతోన్మాద గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. ఒక మాట చెప్పనా, ఈరోజు హిందువులు అడ్డు పెట్టుకొని ఈ మొదలు చేస్తున్న నాటకాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ పేరు చెప్పనవసరం లేదు. కానీ ఈరోజు మరి అజయ్ బాబును కూడా అరెస్ట్ చేశారు కదా. మరి క్రైస్తవులు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, కొడుతున్నారు, చర్చిలు పోలీసులు దగ్గర ఉండి చర్చిలు కాల్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కాబట్టి నేను చెప్పి ఏంటంటే యావత్తు ప్రపంచ క్రైస్తవులరా ప్రార్థన చేయండి. ఏబేలు రక్తం మొరపెట్టింది, గుర్తుపెట్టుకోండి. ఏబేలు రక్తం మొరపెట్టింది. నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేసి పంపించాను, చూడ కావాలి మీరు. ఏబేలు రక్తం మొదలుకొని మరి దేవాలయంలో బలిపీఠకుల మధ్య మీరు చంపిన బరాకియా కుమారుడు జక్కరియా రక్తం వరకు మొరపెడుతుందని నేను అందరూ కూడా ప్రకటించాను. పగడాల ప్రవీణ్ కుమార్ గారి రక్తం ఖచ్చితంగా మొరపెడుతుంది, డెఫినెట్గా మొరపెడుతుంది. కాబట్టి ఎవరు చిందేసిన అవసరం లేదు. న్యాయం ఖచ్చితంగా బయటపడుతుంది. ఇప్పుడు ఎంతోమంది పెద్ద మేధావులు ముందుకు వచ్చారు. ఒక హర్షకుమార్ గారు, మాజీ ఎంపీ హర్షకుమార్ గారు, నిజంగా ఆయనకి మేము వందనాలు హృదయపూర్వకంగా యావత్తు ప్రపంచ క్రైస్తవ తరపున, మా అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీస్ గ్రేట్ గాడ్ చర్చి తరపున, సంఘాల తరపున మీ అందరికీ మీరు ముఖ్యంగా మరి అలాంటి న్యాయం మాట్లాడుతున్న వారికి తప్పకుండా మేము వారికి వందనాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. న్యాయం లేట్ అయినా ఆలస్యమైన అమృతం. న్యాయం ఖచ్చితంగా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ఇది తథ్యం. కాబట్టి ప్రార్థన చేయండి యావత్తు క్రైస్తవులు. ఏం దిగులు పడకండి. ఆ కుటుంబానికి ఆదరణ ఉండటానికి తప్పకుండా ప్రార్థన చేయండి. పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరి ఈ యొక్క మరణ విషయంలో దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఏమాత్రం సందేహపడకండి. కానీ మొత్తానికైతే సువార్త సర్వ దేశానికి, సర్వ లోకాలకి సువార్త ప్రకటింపబడుతుంది. క్రైస్తవ్యం విస్తరిస్తుంది. అపోస్తులు అందరూ చనిపోయారు. ఒక తోమా చనిపోయారు,
చెన్నైలో ఏమైంది, ఇలా ఎంతోమంది అపోస్తులందరూ మరణించారు. వారి రక్తం ఒలికింది, ఆ దేశాలని క్రైస్తవ దేశాలుగా మారిపోయి. క్రైస్తవుడు ప్రాణం ఇస్తాడు, క్రైస్తవుడు ప్రాణం పెడతాడు, ప్రాణం తీయడు. ఈరోజు మొదలు కొంతమంది ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే నోటుకొచ్చిన మాటలు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. వారికి నోటికొచ్చాడు. కానీ ఒకటి తీర్పు ఒకటి ఉంది కదా, ఆ తీర్పులో దేవుడు వాళ్ళని కూడా క్షమిద్దామని ప్రార్థిద్దాం. వాళ్ళకి మారు మనసు రావాలని, పాపక్షమాపణ రావాలని, అందరూ కూడా పరలోక రాజ్యం చేరుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయనే యేసుప్రభువు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడను పరలోక రాజ్యానికి రాలేడు. ఎందుకంటే పరలోకాన్ని భూమి మీదకి వచ్చినాడు ఆయనే. కాబట్టి తిరిగి మనలందరినీ కూడా పరలోకం చేర్చ ఏకైక మార్గం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ముచ్చోర్మ అమృతంగమయ అన్నాడు. కాబట్టి ఆయనే మార్గం. యేసు ఉన్నాడండి మనకి, రారాజు, కింగ్, గొప్పవాడు ఉన్నాడు మనకి. సందేహపడకుండా ప్రార్థన చేయండి. అందరూ బాగుండాలి. మన భారతదేశమే కదండి, యావత్తు ప్రపంచం, క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు అందరూ బాగుండాలి. హిందువులు బాగుండాలి, ఇస్లాం బాగుండాలి, ముస్లిం బాగుండాలి, బౌద్ధులు బాగుండాలి, సిక్కులు బాగుండాలి. ప్రతి క్రైస్తవులు అందరూ బాగుండాలని యేసు ప్రభు కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఎవరిని దూరం పెట్టాడు కాదు, కులాలుగా, వర్గాలుగా, మతాలుగా, ప్రాంతీయ తత్వాలుగా విడగొట్టినాడు కాదు. కాబట్టి అందరిని ప్రేమిస్తున్నాడు యేసయ్య. మన తప్పు అందరిని ప్రేమిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. కొన్ని తప్పుడు ఛానల్లో ఉన్నవారు కొందరు తప్పుడుగా చూపించొచ్చాము. ప్రకటనల ప్రవీణ్ కుమార్ గారు ఎంతమంది ఆయన త్రాగుబోతున్నా ఎప్పటికీ ఆయన త్రాగుబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, త్రాగుబోతు అలా తాగేబడితే ఎన్నిసార్లు తాగకూడదు, ఆయన తాగకూడదు. ఇప్పుడు తాగినట్టు డ్రైవింగ్ లో చూపించారు. అంతకుముందు ఎప్పుడన్నా యేసు ప్రభువుని మీరు ఈ 30 సంవత్సరం నుంచి ఎక్కడ తాగినట్టు చూపించగలరు? సిసి కెమెరా, సిసి ఫుటేజ్లో ఎక్కడా చూపించలేదు. ఆయన తిన్నట్టు కానీ ఎక్కడ కూడా చూపించారు. కానీ తాగినట్టే చూపిస్తారంటే దీని వెనక మొత్తానికి ఏదో జరిగింది. దీనికి పోలీసు వారిని మాత్రం మనం తప్పటం లేదు. కానీ ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు, రహస్యములు మన దేవుడి ఓకే చెందును, ఆయనకి సమస్తము తెలుసు, బట్టబయలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. సార్వత్రిక పరిశుద్ధులారా, మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు అనేకులు మరి ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మమ్మల్ని కూడా ఆదరిస్తున్న మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. శుభం కలుగును గాక.